ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. మరొక భారతీయ నౌకని పేల్చేసింది ఇరాన్. హజ్జలీ అనేటువంటి కార్గో షిప్ పైన ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అయితే ఇరాన్ దెబ్బకు సముద్రంలో మునిగిపోయింది ఈ భారతీయ నౌక. ప్రమాద సమయంలో షిప్లో సుమారుగా 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే షిప్లోని సిబ్బందిని ఓమన్ కోస్ట్ గార్డ్స్ కాపాడే ప్రయత్నం చేశారు. అయితే తమ జెండాతో వెళ్తున్న నౌకపై జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండించింది భారత్. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈసారి ఏకంగా ఇండియన్ షిప్ని పేల్చేసింది ఇరాన్. సొమాలియా నుంచి యుఏఈ షార్జా వెళ్తున్నటువంటి ఈ షిప్ని మార్గ మధ్యలో ఓమన్ గల్ఫ్ రీజియన్లోనే ఈ డ్రోన్ దాడితో పేల్చేసింది. సో మీకు విజువల్లో చూస్తున్నారు ఆ నౌక పేలిపోయిన తర్వాత దృశ్యాలు. సో నౌకలో భారీగా మంటలు చెలరేగుతూ ఉన్నాయి. సో ఆ నౌక పూర్తిగా మునిగిపోయింది. ఆ నౌకలో ఉన్నటువంటి 14 మంది షిప్ వాళ్ళు ఉన్నటువంటి సిబ్బందిని, ఆ నౌకలో ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు ఓమన్ కోస్ట్ గార్డ్స్. సో అది భారతీయ జెండా చూడండి, నేషనల్ ఫ్లాగ్ కనబడుతోంది. భారతీయ జెండాతో వెళ్తున్న నౌక. గతంలో ఇరాన్ ఏం చెప్పుకొచ్చింది? భారతీయ నౌకల్ని వదిలేస్తాం, భారతీయ జెండాలతో ఉన్నటువంటి నౌకల్ని వదిలేస్తామని చెప్పుకొచ్చింది. మరి ఎంఎస్వి హజియాల్ అయినటువంటి ఈ నౌక భారతీయ జెండాతో వెళ్తోంది, భారతదేశపు నౌక. మరి ఇరాన్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇది వెళ్తోంది సొమాలియాలో ఉన్నటువంటి బొసాసో అనేటువంటి పోర్ట్ నుంచి షార్జా పోర్ట్ యుఏఈకి వెళ్తోంది. సో యుఏఈకి వెళ్తున్నటువంటి ఈ క్రమంలో మార్గ మధ్యలో అక్కడ మీకు రెడ్ కలర్ మార్క్ చూపిస్తుందండి. ఆ రెడ్ కలర్ మార్క్ దగ్గర పీసారు, అది ఫుల్గా ప్లే చేయండి. సో ఆ రెడ్ కలర్ మార్క్ దగ్గరే ఎగ్జాక్ట్గా ఆ నౌక కుప్ప కూలిపోయింది. డైరెక్ట్గా ఇరాన్ దాడిలో అక్కడ మునిగిపోయింది. ఇక్కడ చూడండి, సొమాలియా నుంచి షార్జా వెళ్తోంది, యుఏఈ షార్జా వెళ్తుంది, అదే ఆ రూట్ మ్యాప్. దీంట్లో లైవ్ స్టాక్ అంటే మేకలు అండ్ షీప్స్, గోట్స్ అండ్ షీప్స్ వెళ్తూ ఉన్నాయి. సో దాంట్లో 57 మీటర్ల పొడవు గల ఈ నౌకని ఆ ఎగ్జాక్ట్ రౌండ్ మార్క్ దగ్గర ఓమన్ రీజియన్ దగ్గర ఇరాన్ డ్రోన్ అటాక్తో పేల్చేసే ప్రయత్నం చేసింది. అయితే మరి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి రీచ్ అవ్వలేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకా వెళ్ళేటువంటి క్రమంలోనే మార్గ మధ్యలో దీన్ని పేల్చడం పైన ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ఆగ్రహానికి గురవుతోంది. ఇంకోవైపు ఈ నౌక రెగ్యులర్గా ఆ ఏరియాలోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది భారతీయ నౌక అయినప్పటికీ అక్కడ ట్రాన్సిట్ వర్క్లో పాల్గొంటూ ఉంటుంది. గల్ఫ్ రీజియన్లోనే ఇది అనేక రకాల ఆపరేషన్స్ చేపడుతూ ఉంటుంది ట్రాన్స్పోర్టింగ్గా. సో ఇది ఒక కార్గో వెజల్. సో ఈ కార్గో షిప్లో చాలా భయంకరమైనటువంటి ఈ దాడి కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆ లైవ్ స్టాక్ మొత్తం మునిగిపోయింది. అంటే అందులో ఉన్నటువంటి గోట్స్ అండ్ షీప్స్ కంప్లీట్గా అందులో మునిగిపోయాయి. అవన్నీ కూడా పూర్తిగా మరణించాయి ఆ నీటిలో మునిగిపోయి. అయితే 14 మంది సిబ్బందిని మాత్రం ఓమన్ కోస్ట్ గార్డ్స్ కాపాడి బయటికి తరలించే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా సేఫ్గా ఒక పోర్ట్కి, ఓమన్లో ఉన్నటువంటి ఒక పోర్ట్కి, ఓమన్ కోస్ట్ గార్డ్స్ దిబ్బా పోర్ట్కి తరలించారు. ఓమన్లో ఉన్నటువంటి దిబ్బా పోర్ట్లో అంతా సేఫ్గా ఉన్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ పైన అటు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అడిషనల్ సెక్రటరీ ముఖేష్ మంగల్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Last night, 2 LPG carrier vessels, they passed through Hormuz. So I'll give details of those 2 vessels. Semi, an LPG carrier and Marshall Island flagged vessel carrying 19,965 MT of LPG cargo for India with 21 foreign crew members on board safely crossed the Strait of Hormuz on 13th May and is expected to arrive at Kandla on 16th May 2026. Another vessel, that is NV Sunshine, an LPG carrier and Vietnam flagged vessel carrying 46,427 metric ton of LPG cargo for India with 24 foreign crew members on board safely crossed the Strait of Hormuz on 14th May and expected to arrive at New Mangalore on 18th May 2026. And I'll also like to brief about a sad incident. An Indian Doe, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters in early hours of 13th May 2026, which led to fire on board and subsequent sinking of the vessel. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Dibba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate of Oman, Indian mission officials and relevant maritime agencies. In the past 72 hours, except the MSV Haji Ali incident,
No other incidents reported covering Indian vessels or foreign vessels with Indian seafarers. All other Indian seafarers currently reported in the region are safe. రైట్, లాస్ట్ 2 days రెండు ఎల్పిజి నౌకలు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దాటాయి. బట్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఈస్ దాట్ ఎంఎస్వి హజీ అలీ అనేటువంటి ఒక వుడెన్ సెయిల్, అంటే ఆ నౌక ఓమన్ రీజియన్స్లోని ఓమన్ వాటర్స్లోని అదన్ని ఒక డ్రోన్ దాడి పేల్చేసింది. అది పూర్తిగా మునిగిపోయిందని చెప్పి ముఖేష్ మంగల్, అడిషనల్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ చెప్తున్నమాట. సో ఇప్పుడు ఈ భారతీయ నౌకని ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది ఇరాన్? భారతీయ జెండాతో వెళ్తున్నటువంటి నౌకను అటాక్ చేయడం గల కారణం ఏంటి అంటే, అసలు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట వెళ్ళేటువంటి ఆ నౌకల్ని అటాక్ చేస్తాం, వాటిని చంపేస్తాం, వాటిని పేల్చేస్తామని మాట్లాడుతోంది. కనీసం ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా రీచ్ అవ్వలేదు. మీకు ఆ మ్యాప్ ప్లే చేస్తాను, పిక్చర్ ప్లే చేయండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది 39 కిలోమీటర్స్ ఆఫ్ జలసంధి. మరి అక్కడికి వెళ్లకుండానే దీనిపై అటాక్ చేయడాన్ని ఇప్పుడు ఇరాన్ ఎలా సమాధానం చెప్తుందో చూడాలి. సో ఎగ్జాక్ట్గా ఇది ఇంకా ఓమన్ రీజియన్లోనే ఉంది, ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి రీచ్ అవ్వలేదు. ఆ మార్గ మధ్యలోనే దీనిపై అటాక్ ఎందుకు చేసింది? భారతీయ జెండా ఉన్నటువంటి నౌకల్ని వదిలేస్తానని చెప్పినటువంటి ఇరాన్ ఎందుకు చేసింది? లేకుంటే ఇది ఇరాన్ చేసే దాడేనా, లేదంటే ఇతరత్ర అమెరికా పార్టిసిపేషన్ ఏమైనా ఉందా, లేదా ఇంకెవరైనా ఉగ్రదాడికి పాల్పడ్డారా, ఉగ్ర చర్యలకు పాల్పడ్డారనే కోణంలో కూడా డెఫినెట్గా విచారించాల్సిన అవసరం అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఎంఎస్వి హజీ అలీ అనేటువంటి ఆ నౌక చూడండి, ఎగ్జాక్ట్గా ఆ సర్కిల్ దగ్గరే లాస్ట్ నోటిఫికేషన్, లాస్ట్ పొజిషన్ మనం చూడొచ్చు. లాస్ట్ పొజిషన్ అక్కడే ఉంది. ఇక ఆ తర్వాత నుంచి అది కంప్లీట్గా కనపడడం ఆగిపోయింది. అక్కడే పూర్తిగా నీట మునిగిపోయింది. ఆ సముద్ర జలాల్లోనే నీట మునిగిపోయింది ఆ నౌక. కొన్ని వేల షీప్స్ అండ్ గోట్స్ అన్ని కూడా సముద్రంలోనే మరణించాయి, పూర్తిగా జల సమాధి అయిపోయాయి. సో అయితే యుఏఈ షార్జాకు వెళ్తోంది. నిత్యం ఈ ఏరియాలోనే ట్రాన్సిట్లో పార్టిసిపేట్ చేస్తుంది ఎంఎస్వి హజీ అలీ అనేటువంటి ఈ నౌక. సో ఇరాన్ దాడి చేసింది అని చెప్పి అనుమానం వ్యక్తం అవుతుంది. ఇరాన్ దాడి చేయడం వెనుక కారణం ఏంటి అంటే, యుఏఈకి వెళ్తోంది, షార్జాకు వెళ్తోంది కాబట్టి దాన్ని అటాక్ చేసిందా, లేదు ఇండియా ఈ మధ్య కాలంలో తటస్థంగా ఉంది, ఎవరికి సహకరించకుండా సైలెంట్ అయిపోయింది, యుద్ధంకి అటు ముగింపు పలకడం లేదు అమెరికా. ఇవన్నీ కలగలిపిన తర్వాత ఇండియా పైన కూడా కుట్ర చేయాలని ఇరాన్ భావిస్తోందా? సో దీని వెనక ఎవరున్నారని చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఆ నౌక పూర్తిగా నీట మునిగిపోయింది. 14 మంది సిబ్బందిని మాత్రం ఓమనీ కోస్ట్ గార్డ్స్ దిబ్బా పోర్టుకి తరలించారు, అంతా సేఫ్. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ నౌక పూర్తిగా నీట మునిగిపోవడంతో కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ పడవ పూర్తిగా ఆ షిప్ మొత్తం కూడా సింక్ అయిపోయింది, నీట మునిగిపోయింది. అందులో ఉన్నటువంటి ఆ ట్రాన్సిట్ గూడ్స్, షిప్స్ అండ్ గూడ్స్ కూడా కంప్లీట్గా నీట మునిగిపోయేవన్నీ కూడా జల సమాధి అయిపోయాయి. ఈ సిచ్యువేషన్ కొంత ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. మరి దీనిపైన అమెరికా కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా నౌకల్ని పేల్చేసిన క్రమంలో దానికి తిరిగి ప్రతీకార దాడి తీర్చుకున్నటువంటి అమెరికా ఇరాన్పై ఇప్పుడు ఈ షిప్ని పూర్తిగా నీట మునిగించడం, లేకపోతే ఈ షిప్ పై డ్రోన్ అటాక్ కారణంగా షిప్ నీట మునగడంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ 2 ఎల్పిజి నౌకలు అయితే సేఫ్గా చేరుకున్నాయి భారత్కి. కానీ ఈ నౌక మాత్రం పూర్తిగా కుప్పకూలిపోయింది, అక్కడే నీట మునిగిపోయింది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU